తరలించడం అనేది అరెస్ట్ అనేది అక్రమము. అసలు అల్లు అర్జున్కి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన సినిమాకి సంబంధించి రిలీజ్ అయింది కాబట్టి దాన్ని అభిమానుల మధ్య చూడడానికి మాత్రమే వెళ్ళాడు. కానీ ఆయన ఇంటెన్షన్గా కానీ ఎక్కడా కూడా నేరం చేయాలనే ఉద్దేశంతో కానీ ఎక్కడా కూడా ఆయన ఆ రకంగా కూడా చర్యలు తీసుకోలేదు. ఆ రకంగా కూడా ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా కూడా మాట్లాడలేదంటూ కూడా న్యాయవాదులు జడ్జి ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం చాలా క్లియర్గా, ఎందుకంటే ఒక నిండు ప్రాణం పోయింది, మరొక 8 ఏళ్ల బాలుడు ప్రాణాపాయంతో కూడా కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికంతా కూడా కారణము అల్లు అర్జున్ సడన్గా రావడం వల్లనే, ఎటువంటి భద్రత లేకుండా సడన్గా వచ్చి రావడం వల్లనే ఇదంతా కూడా ఈ ఉదంతం జరిగిందనేసి కూడా పోలీసులు కూడా తన రిమాండ్ రిపోర్ట్లో కూడా రాసినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే చాలా వేడిగానే ఈ యొక్క వాదనలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనకున్నటువంటి ఇన్ఫో ప్రకారం మరో 10 నిమిషాల్లోనే జైలుకా లేకపోతే జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ఇంటికా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు మాత్రం అనేక ఎవిడెన్స్లు కూడా ఇప్పుడే కలెక్ట్ చేశారు. దాంతోపాటు ప్రత్యక్ష సాక్షుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. దానితోపాటు ఆ రోజు మహిళ చనిపోయినటువంటి క్షణంలో ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పోలీసులు ఐడెంటిఫై చేసి, దాంతోపాటు ఆ బాబుని ఎవరైతే కాపాడారో బాబుని అక్కడి నుంచి ముఖ్యంగా థియేటర్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా ఇవాళ ఇటు పోలీస్ స్టేషన్ వరకు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. అక్కడ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నేపథ్యం కనపడుతూ అన్ని ఎవిడెన్స్లు కూడా ఇవాళ జడ్జి ముందు కూడా వాళ్ళు పెట్టారు. రిమాండ్ కాపీని కూడా అక్కడ పెట్టినటువంటి నేపథ్యం ప్రస్తుతం అయితే వాదనలు జరుగుతున్నాయి. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా కూడా అల్లు అర్జున్కి ఈ కేసులో రిమాండ్కి తరలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎందుకంటే తదనంతరం జరిగినటువంటి పరిణామాలు కానీ అవన్నీ కూడా బేరీజ్ చేసుకున్న తర్వాత ఈ కేసు యొక్క తీవ్రతను చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రిమాండ్ తరలించే అవకాశం ఉందనేసి కూడా సీనియర్ న్యాయవాదులు చెప్తున్నారు. సో చూడాల్సింది. చెప్పండి. ఎస్ రానా, ఒక్క నిమిషం మీరు ఒక బ్రేక్ తీసుకోండి. ఒక్కసారి హైకోర్టు దగ్గరికి వెళ్దాం. హైకోర్టు దగ్గర సిచ్యువేషన్ ఏంటి? 4 గంటల కేసు విచారణ వాయిదా ఉంది. ఈ కేసులో హైకోర్టు ఏ ఆదేశాలు ఇవ్వబోతోంది? ఎందుకంటే ఈ కేసుతో నాకే సంబంధం లేదు, ఇందులో మహిళ మృతిలో నా ప్రమేయం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, కాబట్టి నా కేసును కొట్టివేయండి అంటూ అల్లు అర్జున్ సీనియర్ అడ్వకేట్లు పెట్టుకుని మరి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఏం జరగబోతుందో మరి కాసేపట్లో ఒకసారి హైకోర్టు దగ్గర నుంచి మా కొలీగ్ సురేష్ ఉన్నారు. సురేష్ ఏంటి హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? మరి కాసేపట్లో ఏం జరగబోతోంది? హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాక నాంపల్లి కోర్టు డెసిషన్ తీసుకుంటుందా? ఒకవేళ నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తే హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది ఏంటి? మొన్ననే అల్లు అర్జున్కి సంబంధించిన క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ను ఈ రోజు వరకు కూడా లిస్ట్ కాకపోవడంతో కొద్దిసేపటి క్రితం 2 గంటలకి అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులు కోర్టుకు చేరుకొని ఇది లిస్ట్ చేసి ఈరోజు విచారించాలి అత్యవసరంగా అని చెప్పేసి కూడా మెజిస్ట్రేట్ని కోరడం జరిగింది. మెజిస్ట్రేట్ 2:30కు సమయం ఇచ్చాడు. 2:30కు విచారించిన సందర్భంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ప్రభుత్వం తరపున ఉంటారో అతను పోలీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తన వద్ద లేదని చెప్పడంతో పూర్తి వివరాలు మరో 2 గంటల్లో కనుక్కుంటానని చెప్పేసి 4 గంటలకి పూర్తి వివరాలు హైకోర్టుకు తెలియజేస్తానని చెప్పేసి ఆయన చెప్పడంతో ప్రస్తుతం హైకోర్టు 4 గంటలకి అల్లు అర్జున్కి సంబంధించిన కేసు విషయంలో విచారణ చేయబోతుంది. విచారణ సందర్భంగా ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులు హైకోర్టులో ఉన్నారు. వారు ఈ రిమాండ్ కావచ్చు, అరెస్ట్ కావచ్చు, కేసునే క్వాష్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరుపరిచారు. కాబట్టి నాంపల్లి కోర్టులో యాజ్ యూజువల్గా ఆ ప్రాసెస్ ప్రారంభమైంది. మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ హాజరుపరిచారు. మరికొద్దిసేపట్లోనే ఆయన రిమాండ్కి తరలించే కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన పైన నమోదైన కేసులన్నీ కూడా 10 సంవత్సరాలకు పైబడే శిక్ష పడే కేసులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయనని రిమాండ్ చేసే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. కానీ ఇప్పుడు హైకోర్టులో 4 గంటలకు విచారణ జరిగిన సందర్భంలో ఎలాంటి ఉత్తర్వులు వస్తాయి, ఒకవేళ హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా 4 గంటల తర్వాతే తెలిసే అవకాశం ఉంది. 4 గంటలకి హైకోర్టు అల్లు అర్జున్కి సంబంధించిన కేసును విచారించబోతుంది. ఇంట్రెస్టింగ్. హైకోర్టులో మరి కాసేపట్లో ఏం జరగబోతోంది? 4 గంటల కేసు విచారణ ఉంది కాబట్టి హైకోర్టు ఏ డెసిషన్ తీసుకోబోతోంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్పబోతున్నారు, హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత నాంపల్లి కోర్టు ఈ డెసిషన్ తీసుకుంటుందా? ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకి వెళ్తారా, బెయిల్పై విడుదలవుతారా అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి నాంపల్లి కోర్టు దగ్గర సిచ్యువేషన్ ఏంటి, లోపల ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతూ ఉన్నాయి ఏంటనేది ఒకసారి నాంపల్లి కోర్టు దగ్గర నగేష్ ఉన్నారు. నగేష్, ఎస్, ఒక్కసారి నాంపల్లి కోర్టు దగ్గర, కోర్టు లోపల అల్లు అర్జున్ నిందితుడిగా నిలబడున్నారు.
చేతులు కట్టుకుని ఒక మహిళ మృతి కేసులో నిందితుడిగా చేతులు కట్టుకుని సాధారణ నిందితుడు ఏ మాదిరిగా అయితే నిలబడతారో అదే మాదిరిగా జడ్జి ముందు బోన్లో నిలబడి ఉన్నారు. సో న్యాయమూర్తి ముందు తల వంచుకుని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. ఇక్కడ నేను హీరోనంటే కుదరదు, నేను పుష్ప సినిమా తీశారు, నా సినిమా 1200 కోట్లు వచ్చాయంటే కుదరదు, నేను తగ్గేది లేని డైలాగులు చెప్తే కుదరదు. ఇక్కడ అందరూ చట్టం ముందు అందరూ కూడా సమానమే. అది అల్లు అర్జున్ అయినా ఇంకొకరైనా ఎవరైనా సరే ఇప్పుడు ఒక కేసులో నిందితుడిగా కోర్టుకు వచ్చారు కాబట్టి సాధారణ నిందితుల మాదిరిగానే అది చిల్లర దొంగతనం కేసులో వచ్చిన నిందితుడైనా, మర్డర్ కేసులో వచ్చిన నిందితుడైనా, ఆర్థిక నేరం కేసులో వచ్చిన నిందితుడైనా, మహిళ మృతి కేసులో వచ్చిన అల్లు అర్జున్ అయినా ఎవరైనా సరే జడ్జి ముందు బోన్లో నిలబడాల్సింది ఉండే 2 చేతులు కట్టుకుని నిలబడాల్సింది. నేను హీరోని కాబట్టి కూర్చుంటానంటే కుదరదు. ఒక్కసారి ఆ పిక్చరైజేషన్ చేసుకోండి. అక్కడ ఆ కుర్చీలో జడ్జి న్యాయమూర్తి కూర్చుని ఉంటారు. హాల్ అంతా కూడా న్యాయవాదులతో పూర్తిగా కిక్కిరిసిపోయి ఉంటుంది. అల్లు అర్జున్ కేసు సెలబ్రిటీ కేసు కాబట్టి ఆ కోర్టు హాలు ప్రాంగణం అంతా కూడా జూనియర్ సీనియర్ లాయర్లతో పూర్తిగా కిక్కిరిసిపోయి ఉంది. అల్లు అర్జున్ సాధారణంగా రెగ్యులర్గా ఏ నిందితులను అయితే ఎవరైతే ఎక్కడైతే బోన్లో నిలబడతారో అదే బోన్లో అల్లు అర్జున్ని నిలబెట్టారు. చేతులు కట్టుకుని తల వంచుకుని న్యాయమూర్తి ముందు టెన్షన్తో నిలబడి ఉన్న అల్లు అర్జున్ని మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. బెయిల్ ఇస్తారా, జైలుకు పంపుతారా అన్న టెన్షన్ కోర్టు ప్రాంగణంలోకి వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కోర్టు మెట్లెక్కుతున్నప్పుడు ఆ టెన్షన్ మరింత పెరిగింది. కోర్టు హాల్ లోపలికి అడుగు పెట్టిన తర్వాత ఇది పరిస్థితి మరింత భయంకరంగా మారింది. ఏం జరగబోతోంది? ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అల్లు అర్జున్ రిలాక్స్డ్గానే కనిపించారు. గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిలాక్స్డ్గానే కనిపించారు. నాంపల్లి కోర్టు దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఆ ఉల్లాసంగానే కనిపించారు. కానీ నాంపల్లి కోర్టు లోపలికి గేటు దాటి లోపలికి అడుగు పెడుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, కోర్టు హాల్లోకి వెళ్తున్నప్పుడు మాత్రం చాలా సీరియస్గా టెన్షన్గా కనిపిస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు ఒక నిందితుడి మాదిరిగా సాధారణంగా ఎవరు ఏ తప్పు చేసిన నిందితులైన కోర్టుకు తీసుకొచ్చినప్పుడు బోన్లో నించోబెడతారు కదా, అదే బోన్లో చేతులు కట్టుకుని తలంచుకుని న్యాయమూర్తి ముందు వైపు ధీనంగా ఆర్ద్రంగా బాధగా ఎదురు చూసే సిచ్యువేషన్ వస్తుందని సూపర్ స్టార్ అల్లు అర్జున్ బహుశా కల్లో కూడా అనుకుని ఉండడు. తన సినిమాలో అరెస్ట్ అయి ఉంటాడు కానీ రియల్ లైఫ్లో అరెస్ట్ అవుతానని, ఈ విధంగా నాంపల్లి కోర్టు గేటు దాటి మెట్లెక్కాల్సి వస్తున్న పరిస్థితి వస్తుందని, బోన్లో నిలబడతానని, ఈ విధంగా చేతులు కట్టుకుని తలంచుకుని న్యాయమూర్తి వైపు ధీనంగా చూడాల్సిన పరిస్థితి వస్తుందని బహుశా అల్లు అర్జున్ ఎప్పుడు కూడా అనుకుని ఉండడు. అతను హిస్టరీలో ఎప్పుడు కూడా అనుకుని ఉండడు. బహుశా 40 ఏళ్ళు ఉంటాయి, 42 ఏళ్ళు ఉంటాయేమో. ఈ 42 ఏళ్ల వయసులో ఈ విధంగా ఒక మహిళ మృతి కేసులో, ఒక చావు కేసులో ఈరోజు నిందితుడిగా న్యాయమూర్తి ముందు బోనెక్కుతానని, ఈ విధంగా తలంచుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని, బెయిల్ వస్తుందా, జైలుకి వెళ్లాల్సి వస్తుందానని టెన్షన్తో బాధతో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అల్లు అర్జున్ అనుకుని ఉండడు. బహుశా అదే రకమైన సిచ్యువేషన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ ఫ్యామిలీలో అదే రకమైన టెన్షన్ కనిపిస్తోంది. ఆయన భార్య స్నేహారెడ్డి జూబ్లీహిల్స్లో ఉన్న ఇంట్లో ఉన్నారు. బహుశా ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు తన భర్తకి ఏమైందోనని. నిన్న మొన్నటిదాకా తన భర్త నటించిన సినిమా సూపర్ హిట్ అయి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి 1200 కోట్లకు పైగా వసూలు చేసిందన్న ఆనందం ఆవిరైపోయింది. ఒక మహిళ చావు కేసులో వాళ్ళ అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. సో తన భర్త ఒకవేళ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఏంటి అని ఆయన భార్య స్నేహారెడ్డి బాధతో, దిగులతో, కన్నీటితో, ఆవేదనతో తన ఇంట్లో కూర్చుని ఉన్నారు. ప్రస్తుతం ఆమెను ఓదార్చడానికి, మేమున్నామన్న భరోసా ఇవ్వడానికి చిరంజీవి, నాగబాబు, సురేఖ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఎవరైతే స్నేహారెడ్డిని ఓదారుస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు నవ్వుతూ గడిపిన ఫ్యామిలీ ఇవాళ బాధతో, దిగులతో కూర్చుని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒక స్టార్ హీరో తన భర్త కనుక జైలుకి వెళ్తే తన పిల్లల పరిస్థితి ఏంటి? సో రెగ్యులర్గా తండ్రితో అల్లు అర్జున్ పిల్లలిద్దరూ కూడా చాలా ఉల్లాసంగా కనిపిస్తుంటారు ఎప్పుడూ కూడా.